నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో బుద్ధిమాంద్యం రావడానికి గల కారణాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వలన బుద్ధిమాంద్యం మన నుంచి వైదొలుగుతుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, మీరు గోపురంలో బుద్ధిమాంద్యం పోవడానికి శివునికి అభిషేకం ఏ విధంగా చేయాలి అన్న విషయాల గురించి తెలియజేశారు కదా. అసలు జాతకంలో ఏ గ్రహాలు ఉండడం వలన ఇలాంటి బుద్ధిమాంద్యం వస్తుందంటారు? బుద్ధిమాంద్యం అనేటువంటిది మనకి పంచమ స్థానాన్ని చూసుకోవాలి. పంచమ స్థానం, పంచమ స్థానాధిపతి, అదేవిధంగా సహజ పంచమాధిపతి అయినటువంటి రవి, మనఃకారకుడైనటువంటి చంద్రుడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి బుధుడు, తెలివితేటల్ని ఇచ్చేటువంటి గురువు, ఈ గ్రహాలన్నింటినీ కూడా చూడాలి. వీరిలో ఈ స్థానాల్లో ఎక్కడైనా లోపాలు ఏర్పడినప్పుడు బుద్ధిమాంద్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు గ్రహాలకి లోపాలు ఏ విధంగా ఏర్పడతాయంటారు? గ్రహాలకి లోపాలు ఏర్పడటం అంటే సహజంగా గ్రహాలకి లోపాలు ఏర్పడతాయని అర్థం కాదు. ఇక్కడ మన జాతకంలో అవి దుస్థానాల్లో ఉండటం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉండటం, అస్తంగతం అయి ఉండటం, తర్వాత షష్ఠంశలో కూడా శుభషష్ఠంశ కాకుండా ఉండటం, వర్గచక్రాల్లో కూడా బలహీనపడి ఉండటం, ఇలా అనేక కారణాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. అంటే ఎవరైనా సరే ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ చెప్తున్నామని చెప్పేసి మీకు జాతక చక్రం మాత్రమే చూడడం వస్తే మాత్రం మీకు బుద్ధిమాంద్యం వస్తుందని, లేదా మీరు ఎవరికైనా చూస్తే వాళ్ళకి బుద్ధిమాంద్యం వస్తుందనేటువంటి ప్రిడిక్షన్స్ మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే మెడికల్ అస్ట్రాలజీలో చాలా సూక్ష్మ పరిశీలన చాలా అవసరం. వాటిలో క్యాన్సిలేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఆ కాంబినేషన్స్ మనకి ఉన్నాయి, మనకి వస్తాయని చెప్పి అని అందరూ అనుకోకూడదు. అంటే ఈ విజ్ఞానం ఇంత మేర ఉంది, ఇలాంటి సూక్ష్మాలు కూడా కనుక్కోవడానికి అవకాశం ఈ శాస్త్రంలో ఉంది. అంటే దీని మీద మూఢనమ్మకం అనేటువంటి అపోహ చాలా మందికి ఉంది కదా. దాన్ని సైంటిఫిక్ గా చదివినప్పుడు, చాలా రీసెర్చ్ చేసినప్పుడు, లోతుల్లోకి వెళితే మనకి పరిశీలనలో చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఓకే, అయితే బుద్ధిమాంద్యం అనేది పుట్టుకతోనే వస్తుందంట, లేకపోతే మధ్యలో కూడా రావచ్చా? బుద్ధిమాంద్యం అనేటువంటిది మనకి పుట్టుకతో రావచ్చు, మధ్యలో కూడా రావచ్చు. రెండు కారణాలు కనిపిస్తాయి. ఓకే, అంటే ఎలా అంటారు అది మధ్యలో రావడానికి గల కారణాలు? ముందు పుట్టుకతో చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, ఒక్కటి ముఖ్యంగా ఆధునిక యువత తెలుసుకోవలసినటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయం, దంపతులు కలిసే సమయానికి గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో దాన్ని అనుసరించి పుట్టే పిల్లల తెలివితేటలు ఉంటాయి. ఓకే, అక్కడ ఆ పంచమ స్థానంలో కూడా ఆధాన లగ్నం అంటాం దాన్ని. ఆ సమయంలో కూడా పంచమ స్థానంలో ఇలాంటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ గ్రహాలకి ఆ స్థానాలకి ఏమైనా లోటుపాట్లు ఏర్పడితే ఆ సమయంలో ఆధాన లగ్నం కాబట్టి, అంటే దంపతులు కలుసుకునే సమయాన్ని ఆధాన సమయం అంటారు. ఆ సమయానికి ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించే వాళ్ళకి పిల్లలకి కూడా అలాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకో కారణం ఏమిటి అంటే, గర్భిణీ స్త్రీ గర్భస్థ శిశువుకి ఇచ్చేటువంటిదంతా రక్తం ద్వారానే కదా గర్భస్థ శిశువుకి వచ్చేటువంటిదంతా కూడా ఆహారం. అయితే ఇక్కడ ఏమిటంటే, ఎప్పుడు ఏ నెలలో ఎప్పుడు ఏ అవయవం ఫామ్ అవుతూ ఉంటుందో, ఏర్పడుతూ ఉంటుందో, ఆ సమయంలో గర్భస్థ శిశువుకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఆ అవయవంలో లోపం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మెదడు కూడా ఆ సమయంలో కావచ్చు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీకి ఎప్పుడైనా కూడా బాగా స్ట్రెస్ ఉండటం కానీ, లేదా రక్త ప్రసరణలో తేడాలు ఉండటం కానీ, మిగతా ఇతర జబ్బులు కానీ ఉండటం వలన కూడా దీని ప్రభావం కూడా బిడ్డ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి మనం సైంటిఫిక్గా కానీ ఇలాంటివి జాతకం ప్రకారం చెప్పుకునేటువంటి. ఇకపోతే పుట్టిన తర్వాత దాని గురించి కంటిన్యూషన్ మనం ఒక కాలర్ తర్వాత మాట్లాడుకుందాం. సురేష్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సురేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చ్ 12, 1952. అవునండి. తెల్లవారుజామున 12:50 కంటే 11 అర్ధరాత్రి అవుతుంది కదండి? అవునండి, అర్ధరాత్రి. అప్పుడు 12కి వచ్చేస్తాం. 12:50కి
చెన్నైలో పుట్టారు. అలాగే నిర్మలా గారి బర్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కన్ఫర్మ్ చేసుకుందామండి. ఆ, జూన్ 2, 1955 ఆ, ఉదయం 10:30 తిరుపతిలో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఓన్ హౌస్ గురించి కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు చెప్పండి. నిర్మల్ అండి. చెప్పండి. మేము ఇంటి కోసం చాలా ప్రయత్నాలు చేశామండి. ఏమీ అస్సలు కుదరటం లేదు. ఏదో ఒక అడ్డంకులు వస్తుంది. లాస్ట్ వరకు వెళ్తాము, మళ్ళీ అది ఇదైపోతుందండి, రిజెక్ట్ అయిపోతా ఉంది. మీ ఇద్దరి జాతకంలో కూడా చతుర్థ స్థానంలో, లగ్నాది నుంచి చతుర్థ స్థానంలో శని చంద్రులు వింతగా ఇద్దరికి కూడా ఒకే కాంబినేషన్ ఉంది. శని చంద్రులు ఇద్దరు కూడా మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి మీ వారి జాతకంలో చాలా బాగున్నాడు. తర్వాత మీ జాతకంలో కూడా పర్వాలేదు, భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీరు ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. కానీ మీ పేరు మీద కంటే కూడా మీ వారి పేరు మీద చాలా బాగుంది. మీరు 2016 తర్వాత మీకు ఇల్లు అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. అంతవరకు ఆగండి. తర్వాత మీరు మణిద్వీప పారాయణం చేయండి. చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మీ జాతకంలో సొంతింటి యోగం ఉందని చెప్పేసి అంటున్నారు. మన దానికి తగ్గట్టుగానే సొంతింటి ప్రయత్నాలు చేసుకోండి, అలాగే రెమెడీస్ కూడా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇందాక మీరు కాలర్ ముందు కంటెంట్ చెప్తూ ఆగిపోయారు కదా, అదే పుట్టుకతోటే ఇలా బుద్ధిమాంద్యం గురించి ఎందుకు వస్తుంది అని కారణాలు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన దాని గురించి తెలియజేస్తారా? పుట్టుకతో వచ్చేది వేరు, కొంతమందికి పుట్టుకతో బుద్ధిమాంద్యం ఏమి ఉండదు. అంటే ఈ బుద్ధిమాంద్యంలో కూడా లెవెల్స్ ఉంటాయి, తేడాలు ఉంటాయి అన్నమాట. అయితే పుట్టిన తర్వాత కూడా బుద్ధిమాంద్యం ఏర్పడినటువంటి సంఘటనలు మనకి చాలా కనిపిస్తాయి. అంటే ఫిట్స్ వచ్చి వాళ్ళు బాగా డల్ అయిపోయి, ఒక్కొక్కసారి తీవ్రంగా వచ్చిన తర్వాత ఏమీ అవగాహన శక్తి లేకుండా తగ్గిపోయి ఒక రకంగా మజ్జుగా తయారవుతూ ఉంటారు. తొందరగా అందరిలాగా అర్థం చేసుకోలేరు. కొంతమందికి పక్షవాతం రావటం, దానివల్ల కూడా మీరు వృద్ధుల్ని కొంతమంది చూడండి, తొందరగా అర్థం కాదు, అవగాహన శక్తి పూర్తిగా తగ్గిపోతుంది, గుర్తుపట్టలేరు. అలా అయితే అంతేకాకుండా కొంతమందికి కొన్ని విషజ్వరాలు రావటం వలన కూడా, బ్రెయిన్లో నరాలు దెబ్బతినటం వల్ల కూడా వాళ్ళకి బుద్ధిమాంద్యమే. అంటే బుద్ధిమాంద్యం అంటే బుద్ధి సరిగా పని చేయలేకపోవడం, దేన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవడం అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాంటివి కూడా కొన్ని విషజ్వరాల వల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మందులు రియాక్షన్ ఇవ్వటం వలన, అవి బ్రెయిన్ మీద ఎక్కువగా పనిచేయటం వల్ల కూడా కొంతమందికి అలాంటి స్థితి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి మనకి. ఓకే, కొంతమంది ఆరోగ్యంగా పుట్టినా కూడా మధ్య మధ్యలో ఇలాంటి బుద్ధిమాంద్యం ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, మరి ఇలా ఎందుకు అవ్వచ్చు అంటారు? అయితే ఇందాక నేను చెప్పాను కదా, బ్రెయిన్లో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు, నరాలు దెబ్బతిన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అలాంటిది వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనం జ్యోతిష్యంలో చెప్పుకోవాలి, జాతకరీత్యా చెప్పుకోవాలి అంటే పంచమాధిపతి దశ ఎప్పుడు వచ్చింది, అంతర్దశ ఎప్పుడు వచ్చింది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బుద్ధి మాంద్యమే కాదు, అంటే బుద్ధి పని చేయకపోవడమే కాదు, ఒక్కొక్కసారి విపరీత ధోరణులు పట్టేటువంటి స్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి స్థితులు కూడా ఏమిటంటే ఆ దశలు వచ్చినప్పుడు, ఇప్పుడు బుధుడు దీనికి కారకుడయ్యాడు, బుధుడు నరాలకి కారకుడు. బ్రెయిన్లోని నరం దెబ్బతినటం వలన అక్కడ జ్ఞానం సరిగా వాళ్ళకి, దానికి అవగాహన శక్తి తగ్గిపోయింది, ఆ జ్ఞానం వాళ్ళకి కలగట్లేదు. వస్తు పరిజ్ఞానం కానీ విషయ పరిజ్ఞానం కానీ వాళ్ళకి కలగట్లేదు. కానీ పుట్టినప్పటి నుంచి బుధ మహర్దశ లేదు వాళ్ళకి. అద్భుతంగా ఆ గ్రహం, ఇంకో గ్రహం చంద్రుడో శుక్రుడో చాలా బాగున్నాడు, ఆ దశ నడుస్తోంది, బాగుంది, చక్కగా నడుస్తోంది. సడన్గా ఏ యాక్సిడెంట్స్ అవ్వడం, ఏ విషం జ్వరం రావడం, లేదా ఇంకేదో అవ్వడం, దానివల్ల వాళ్ళకి షాక్లోకి వెళ్ళటం, కోమాలోకి వెళ్ళటం, తర్వాత వచ్చిన తర్వాత కూడా అందరినీ సరిగా గుర్తుపట్టలేకపోవడం, ఇలా కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్గా ఆ పీరియడ్ వచ్చినప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొకటి అని చెప్పుకోవాలంటే, శాశ్వతంగా ఉండేటువంటిది, తాత్కాలికంగా ఉండేటువంటిది. పుట్టుకతో వచ్చినటువంటిది కొంతమేర వరకు వాళ్ళకి శాశ్వతంగా అని చెప్పుకోవచ్చు. అన్లెస్ వాళ్ళకు ఉండేటువంటి లెవెల్స్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుని పరిహారాలు బాగా చేసుకుంటే కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇంచుమించుగా అది శాశ్వతం ఏంటి అని చెప్పుకోవచ్చు. కానీ ఎవరికైనా ఇలా యాక్సిడెంటల్గా కానీ, విషజ్వరాల వలన కానీ ఇలాంటి తేడాలు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి పరిహారాలు చేసుకోవడం వలన, వైద్యం అందటం వలన మళ్ళీ బాగా అయ్యేటువంటి అవకాశాలు కూడా, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసేయచ్చు వాళ్ళు. ఇంకోటి, గర్భిణీ స్త్రీలకి గర్భవాతం అని వస్తూ ఉంటుంది. డెలివరీ అవ్వగానే కొంతమందికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు వాళ్ళు అన్నీ మర్చిపోయినటువంటి సంఘటనలు నేను కొంతమంది స్త్రీలను చూశాను. అసలు ప్రెగ్నెన్సీ అనేటువంటి దానిలో ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అంటారంటే,
కొంతమందికి ఎప్పుడూ లేనిది ఎప్పుడో రాబోయేటువంటి షుగరు ప్రెగ్నెన్సీలో రావటం, ఎప్పుడో రాబోయేటువంటి బీపీ రావటం, ఎప్పుడో రాబోయేటువంటి చర్మ వ్యాధులు రావటం, లేదా ఎప్పుడు రాకుండా ఉన్నా కూడా అగ్రివేట్ అయ్యేప్పుడు ఎక్కడో సూక్ష్మంగా ఉన్నా కూడా అవి రావటం. నేనైతే ఒక అమ్మాయిని చూశాను, అంధత్వం, డెలివరీ తర్వాత అంధత్వం పోయింది. అప్పటిదాకా ఉన్నదే డెలివరీ తర్వాత పోయింది. పర్టికులర్గా నేను చూశాను, మాకు దగ్గర చుట్టాల్లో ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీలో చివరి రోజుల్లో కళ్ళు పోయాయి, అంటే దృష్టి పోయింది, ఆ తర్వాత మళ్ళీ దృష్టి వచ్చింది. అలా ఒక అమ్మాయికి ఇలాగే గర్భవాతం, డెలివరీ అవ్వగానే గర్భవాతం వచ్చేసి మొత్తం అమ్మాయి అంతవరకు పీజీ చేసింది, అక్షర జ్ఞానం కాదు కదా, ఎవరిని గుర్తుపట్టలేనటువంటి స్థితికి తయారైంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించి పరిహారాలు చేసి కౌన్సిలింగ్ చేయగా కొన్ని రోజులకి ఒక లెవెల్కి ఎదిగింది. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఓకే అమ్మ, సుబ్బారావు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. అవునండి. సుబ్బారావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. మీది ప్రశ్న జాతకం అండి, మీరు ఏదైతే అడగదలుచుకున్నారో మేడం అడగండి. సరేనండి. నమస్కారం అండి, చెప్పండి. బాగున్నారండి? చెప్పండి. మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నామండి, ఆటంకాలు వస్తున్నాయండి. మ్యారేజ్ ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అప్పుడే తీయాల్సిందండి, 3 సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి. ఏదో ఒక ఆటంకం రావాలి. ఏదో ఒక ఆటంకం వస్తుందా? కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీకు ఈ జూన్ లోపల తీవ్ర ప్రయత్నం చేస్తే జూన్ లోపల అవ్వాలి, లేకపోతే మళ్ళీ 1 ఇయర్ తర్వాత 2015 జూన్ తర్వాత అయ్యేటువంటి అవకాశం. అందుకని తీవ్ర ప్రయత్నం చేయండి. రెమెడీనేమో మీరు కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. ఓకే, మరి విన్నారు కదా, మరి మేడం చెప్పిన రెమెడీస్ చేసుకోండి, తొందరలోనే మీకు వివాహం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేమా, మరి పిల్లల్లో ఈ బుద్ధిమాంద్యం ఉందని మనకు ఎలా తెలుస్తుంది అంటారు? పుట్టుకతో వచ్చింది. ఎలా తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు చాలా గమనించాలి. అసలు నిజానికి ఇది ఒక ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్పుకుందాం. ఏమిటంటే పుట్టిన పిల్లల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయని తెలుసుకోకపోవడం వలన అవి లోపల పెరిగి తీవ్రమైనటువంటి వ్యాధిగా వచ్చి శాశ్వతంగా ఆ అవయవం పని చేయకుండా పోయినటువంటి సంఘటనలు నేను చూశాను. అందుకని అసలు ఏ టెస్టులు వాళ్ళు ముందే చేయించుకోవాలి అనేటువంటిది అసలు మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు బుద్ధిమాంద్యం గురించి అంటున్నారు. పిల్లలకి చూడండి, ఎంత చిన్న పిల్లలైనా మాట్లాడలేకపోయినా వాడికి జ్ఞానం ఉంటుంది. తల్లి దగ్గర రాగానే గుర్తుపట్టి కళ్ళెగరేస్తుంటారు, చిరునవ్వులు నవ్వుతుంటారు, దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే తల్లి అని గుర్తుపెట్టడానికి ఒకటి వాళ్ళకి స్పర్శ జ్ఞానం, 9 నెలలు తల్లి గర్భంలో ఉంటారు కాబట్టి స్పర్శ జ్ఞానం. అంతేకాకుండా నిత్యం చూసేటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళు ఇట్టే గుర్తుపడుతూ ఉంటారు. ఒక మ్యూజిక్ ఏదైనా వస్తే ఆనందిస్తూ ఉంటారు, శబ్దాలు గట్టిగా వస్తే ఏడుస్తూ ఉంటారు. అంటే ఏమిటి, దానికి వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవుతున్నారని మనకి అర్థం అవుతుంది కదా. అవును, కేరింతలు కొట్టడం, ఆడుకోవడం, మనం చూసి నవ్వటం, మనం ఏదైనా చెప్తే దానికి రెస్పాండ్ అవ్వటం. అలా లేకుండా ఏ పిల్లలైనా మనకి ఎలాంటి శబ్దాల వలన కానీ చూడటం వలన కానీ వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు అని అనుకున్నప్పుడు అయితే వీళ్ళకి చెవిటితనం ఉండాలి, లేదా కళ్ళు సరిగ్గా కనపడకుండా ఉండాలి, లేదా ఈ రెండు ఉన్న అవగాహన శక్తి పూర్తిగా లేదు, బుద్ధిమాంద్యం ఉండాలి. ఓకే, దాన్ని బట్టి మధ్యగా మనకి దేనికి రెస్పాండ్ అవ్వటం లేదు అంటే వెంటనే డాక్టర్కి చూపించాలి. చూపించకపోతే ఏమవుతుంది, అది వాళ్ళ లోపల ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. అవును, అసలు నేను చూసాను, మామూలుగా డాక్టర్కి ఏం చెప్తారంటే పిల్లలకి ఎవరికైనా 7వ నెలలో పుడితే, అంటే నెలలు ఎండకుండా పుడితే వెంటనే డాక్టర్కి చూపించాలి, కంటి డాక్టర్కి చూపించాలి. ఎందుకంటే రెటీనా సరిగా పెరగదు వాళ్ళకి. దానివల్ల ట్రీట్మెంట్ ఇవ్వటం వలన వాళ్ళకి అంధత్వం రాకుండా 90% కాపాడగలుగుతారు. ఒక 10% మాత్రం శాశ్వత అంధత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఉంటాయి, అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ కదా. ఇంకా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఎవరున్నా బాగానే ఉన్నారు, మీకు చూడడానికి ఏ లోపాలు కనిపించకపోయినా కూడా లోపలి పొరల్లో ఉండేటువంటి లోపాలు వీళ్ళకి కనపడవు కదా. అందుకని వెంటనే డాక్టర్కి చూపించి కంటి పరీక్ష చేయించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం బుద్ధిమాంద్యం గురించి చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు రెస్పాండ్ అవ్వటం లేదు అంటే ఇమీడియట్ గా డాక్టర్ చూపించాలి. ఓకే, మరి పరిహారాలు చేసుకుంటే మెరుగుపడే అవకాశాలు ఉంటాయంటారా అమ్మా? అదే మీలాగా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు, కొంతమంది నమ్మకంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ 2 కోణాలు చెప్పుకోవాలి. నమ్మకంగా పరిహారం చేశారు అనుకోండి, వైద్యం కూడా పరిహారం చేస్తున్నామని వైద్యాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య ప్రక్రియ చేస్తూనే ఇంకొక వైపు పరిహారాలు చేస్తే తప్పనిసరిగా చాలా వరకు మెరుగుపడినటువంటి సంఘటనలు మనకి తెలుసు.
అలా కాకుండా కొంతమందికి దాని మీద నమ్మకమే ఉండదు. ఎవరో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు, ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు కాదు అనుమానంతో. అయితే ఒకటి ఇక్కడ ఏదైనా ఒక వ్యాధి కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక కష్టం కానీ ఉందంటే దానికి దాని తీవ్రతకు తగినంతగా పరిహారం జరగాలి. ఆ తీవ్రతకు తగినట్టుగా పరిహారం జరగకపోతే కూడా పనిచేయదు. ఇప్పుడు చూడండి, ఒక కాగితాన్ని కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. ఒక ఇనుప గన్నును కాల్చాలంటే ఒక అగ్గిపుల్ల సరిపోదు. అవును, దాని వేడి దానికి కావాలి. అదే విధంగా మనకి పాప పరిహారం కావాలన్నా లేదా రోగం నివారణ జరగాలన్నా, ఒక టైఫాయిడ్ ఉందనుకోండి, ఒక రోజు మందు వేసుకుంటే సరిపోతుందా? దాని కోర్సు మొత్తం వేసుకోవాలి. అదే విధంగా పరిహారాలు కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలి. మొన్న ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ అమ్మాయి CA చదువుతుందిట. సరస్వతి కవచం చదువుకోమన్నాను. జాతకం అంతా బాగానే ఉందమ్మా, పీరియడ్ మాత్రం బాగాలేదు, అందుకని నువ్వు ఈ సరస్వతి కవచం చదువు. ఒక పేజీ ఉందండి, పేజీ ఎందుకంటే ఒక పారా చదువుకుంటే సరిపోతుంది చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయి బదులు నేను చదువుకుంటే సరిపోతుందా చెప్పండి? తల్లికే నమ్మకం లేదు. ఓ పారా చదువుకోవడం, ఓ లైన్ చదువుకోవడం ఏమిటి? CAలా చదువుతుంది, ఒక పేజీ చదువులేనమ్మాయి. అంటే పరిహారాలు కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటే దానికి పరిహారం జరుగుతుంది. అవును, నమ్మకమే మనకి లేకపోతే నమ్మి చేసి చూడండి. మొదటికి మీకు ఒక ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, బాధపడుతున్నారు, ముందు భగవంతుని మీద నమ్మకం పెట్టి పరిపూర్ణంగా చేయండి. ఎవరో అస్ట్రాలజర్ మీదనో ఇంకెవరి మీదో నమ్మకం వదిలేయండి. మనుషుల్లో లోపాలు ఉండొచ్చు కానీ దేవుడిలో లోపాలు ఉండవు, శాస్త్రంలో లోపాలు ఉండవు. శాస్త్రం అంటే ఒక శాసనం లాంటిది. శాస్త్రరీత్యా మీకు చెప్తున్నప్పుడు దాన్ని ఒకసారి పాటించి చూడండి. భగవంతుడిని గుడ్డిగా నమ్మి చూడండి, పరిహారం అయితే మీరు బాగుపడతారు. అపనమ్మకంతో వీళ్ళేదో చెప్పారని కొన్ని రోజులు వీళ్ళ దగ్గరికి, వాళ్ళేదో చెప్పారని ఈ తిరగడంతోనే వాళ్ళకి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, అది ఇంకా అగ్రివేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా నమ్మకం అంటూ ఉంటే నమ్మకంతో చేయండి, లేదా దాన్ని పూర్తిగా వదిలేసి వైద్యం అయిపోయి వెళ్ళండి. కానీ నా ఉద్దేశం ప్రకారం పాపకర్మ తొలగిపోయే వరకు మనం వైద్యం చేసుకున్నా కూడా అది మనకి పూర్తిగా సహకరించరు. అమ్మ, ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయంటారా? బుద్ధిమాంద్యం వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడినట్టు, మామూలు స్థితికి వచ్చినట్టు ఏమన్నా ఉన్నారంటారా? బ్రహ్మాండం వెనకచ్చింది. ఓకే, ఆ కథ చెప్పుకునే ముందు నవీన్ అనే కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. ఎప్పుడు చెప్పనివ్వరు కదా, కాలర్ వెయిటింగ్ కదమ్మా. నవీన్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. జూన్ 1, 1996 ఉదయం 7:45 ఖమ్మంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడండి. చెప్పండి. అయితే బాబు లైఫ్ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది? ఉద్యోగము విద్య రెండు బాగానే ఉంటుంది. ఎవరైనా అమ్మాయితో కూడా స్నేహం ఏర్పడే అవకాశం చాలా కనపడుతోంది. కాకపోతే దానిలో ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని కొంత కౌన్సిలింగ్ ఇవ్వండి. లైఫ్ చాలా బాగుంటుంది, మీరు కంగారు పడే అవసరం ఏమీ లేదు. ఓకే, మరి మేడం చెప్పిన జాగ్రత్తలు కూడా చెప్పి మీ అబ్బాయి కౌన్సిలింగ్ కూడా ఇవ్వండి. అలాగే ఫ్యూచర్ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు, మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఆ సక్సెస్ స్టోరీ గురించి చెప్తా అన్నారు. యాజ్ఞవల్కుడి గురించి విన్నారా? యాజ్ఞవల్క్య మహర్షి గురించి విన్నారా? విన్నాం, పేరు విన్నాం. ఆయనకి ఒక సందర్భంలో గురువు వలన శాపం వస్తుంది. శాపం వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి విద్యనంతా కక్కేసేయమంటాడు. ఆ విద్యనంతా కూడా కక్కేస్తాడు. అవి తిత్తిరి పక్షులు తిన్న తర్వాత అది తైత్తరీయ ఉపనిషత్తుగా మారింది. ఓహో. ఆ తర్వాత ఈయన మూఢుడైపోయాడు, జ్ఞానం లేదు, అందరూ వెక్కిరిస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియక సూర్యుడి గురించి తపస్సు చేశాడు. కోణార్కకు వెళ్ళి సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. సరస్వతి గురించి ప్రార్థన చేయమన్నట్ట. సరస్వతీదేవి గురించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అవగానే ఆయన నుంచి ఆశువుగా కవిత్వం వచ్చేసింది. గురు శాపా స్మృతి భ్రష్టం విద్యాహీనం చ దుఃఖితం జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్యు ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సస్సభాయాంచ విచారక్షమతాం శుభాం లుప్తం సర్వం దైవయోగాన్న విభూతం పురక్కురు అంటాడు. అంటే గురుశాపం వల్ల నేను అన్నిటినీ పోగొట్టుకున్నాను, మూఢుడునైపోయాను నేను. అందుకని నాకు విద్యని, జ్ఞానాన్ని, స్మృతి శక్తిని, గ్రంథాలు రాయగలిగే శక్తిని, అదేవిధంగా సభలో మాట్లాడగలిగేటువంటి శక్తిని, మంచి శిష్యులకి విద్య నేర్పించగలిగేటువంటి శక్తిని కదా ఆయన కోరంది ఏమీ లేదు. అన్నిటినీ నాకు ప్రసాదించు, ఇదివరకు పోయిందంతా కూడా మళ్ళీ దైవయోగాన్న నీ అనుగ్రహం వల్ల నాకు మళ్ళీ ప్రాప్తం చెయ్యని చెప్పేసి వేడుకున్నాడు. ఆవిడ ఆశీర్వదించింది. వెంటనే ఆయన ఒక మహాజ్ఞాని అయ్యాడు. తర్వాత ఆయన ఎన్ని శాస్త్రాలు రాశాడు యాజ్ఞవల్కుడు?
ఖగోళ శాస్త్రం గురించి చెప్పాడు, ఎన్నో శాస్త్రాల గురించి చెప్పాడు. ఒక మహర్షి అయ్యాడు ఆయన. అంటే మూఢత్వం ఏదైనా కారణం వలన గురు శాపాత్ స్మృతి భ్రష్టం, అంటే ఇక్కడ మనకి పురాణ కథలో గురు శాపం వలన ఇతనికి స్మృతి పోయింది అని చెప్పుకున్నాం. లౌకికంగా దీన్ని మనం అన్వయించుకోవాలి అంటే ఎవరైనా గురువుల వలన, గురువు కోపం వలన మనకి జ్ఞానం ఆ వేళకి పని చేయలేకుండా కూడా అవ్వచ్చు. బుద్ధిమంతం ఒక్కటే కాదు. అందుకని అలాంటి వాళ్ళందరూ కూడా సరస్వతిని ప్రార్థన చేయటం వలన మళ్ళీ వాడికి బుద్ధి వికాసం కలుగుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మ, ఏమైనా చిన్న చిన్న శ్లోకాలు ఉన్నాయంటారా సామాన్యులు కూడా చదువుకునే విధంగా? అంటే ఇక్కడ బుద్ధిమాంద్యం అని కాదు, విద్యా జ్ఞానం లేనటువంటి మామూలు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా విజ్ఞానం పెరగగలిగేటువంటి అవకాశం. అంటే ఇక్కడ బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదివరకు నేను చెప్పినట్టుగా శివుడికి అభిషేకం చేసుకోవడం, సరస్వతి పూజ చేసుకోవడం, సరస్వతి కవచం చదువుకోవడం, ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు ఇంకా ప్రోగ్రాంలో చెప్పుకుందాం. అవే కాకుండా అందరూ పలకగలిగేటువంటి రామ 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 రామనామాన్ని చేస్తూ ఉంటే విజ్ఞానం పెరుగుతుంది. చాలా సులభంగా ఉంది, అందరూ చేసుకోదగ్గది కూడా. ఓకే మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.